ఏంటన్నా పైకి ఉన్నాయన్ని మనం సరిచేద్దాం 20కి 11 ఉన్నాయని మీరే చెప్తున్నారు. ఆయన ఓకే అంటున్నాడు కదా, మీ 20 మంది చెప్పేది మాట్లాడుతున్నారు. అర్థమయ్యేది మాట్లాడుతాం. సాయంత్రం కూడా మీరు సాయంత్రం పాటు పెడతాం. కబుర్ చెప్పండి. ఏ రోజు ఖాళీ మంగళవారం మీటింగ్ పెడతాం. వచ్చే మంగళవారం పెడతాం. అలాగే వచ్చే మంగళవారం మీటింగ్ పెడతాం. అలాగే అందరికీ నమస్కారం. మరి ఏదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తాం, పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో పేదవాడికి అందుబాటులో ఉండేటట్టుగా మరి మార్కెట్లో 180 రూపాయల దాకా కందిపప్పు ఉంటే 160 రూపాయలకే రైతు బజార్లో ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. అలాగే బియ్యం ఏదైతే 54 రూపాయలు ఉందో అది 48 రూపాయలకే మరి పేదవాడికి అందించడానికి, మధ్యతరగతి వాడికి కూడా కొనుక్కోవడానికి అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో ఏదైతే ఈ అందరికీ ఉపయోగపడేటట్టుగా సామాన్య మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి మొన్న ఏదైతే అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పారో అలాగే ఏదైతే అన్నా క్యాంటీన్లు తెరవబోతున్నారో అన్నీ కూడా 100 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించి రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కూట ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలు అందరూ కూడా తెలుసుకున్నారు, మా మీద ఎక్కువ బాధ్యతను పెట్టారు, ఆ బాధ్యతను నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అన్న పనులన్నీ కూడా 100 రోజుల్లోనే చేసి చూపిస్తుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే బీదోళ్ళకి అందరికి కూడా రేట్లు పెరిగినాయి. 5 ఏళ్లలో ఆ రేట్లు తగ్గించి ఇవాళ దాల్ అయినా కానివ్వండి, దాళ్ళు 181 రూపాయలు ఉంటే అది 160 రూపాయలు వేయడం కార్యక్రమం. అలాగే రైసు 55 రూపాయలు ఉంటే 49 రూపాయల్లో రైస్ వేయడం కార్యక్రమం జరుగుతుంది. అంటే బేసిక్ ఫుడ్ రైసు, దాళ్ళు ఇవి ఉంటే ఒక రేట్ తగ్గితే దీనివల్ల బీదోళ్ళకు కూడా మంచి పని జరుగుతుందని చెప్పి అసోసియేషన్ మెంబర్స్, మన హోల్సేల్ డీలర్ అసోసియేషన్ ఫర్ ప్లస్ వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ చైర్మన్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరూ కలిసి ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. మంచిది, బీదోళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పాము. అలాగే ఎన్డీఏ కూటమి అండగా ఉంటుందని చెప్పాము. అదే రకంగా ఇవాళ రేట్లు తగ్గించారు. అలాగే ఇవాళ క్యాంటీన్లు కూడా పెట్టబోతున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా రైతుకి మా పార్టీ రైతుల పార్టీ అని బీదోళ్ళ పార్టీ
వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలుపుకుంటూ, ఇంకా వచ్చే రోజుల్లో చాలా కార్యక్రమాలు మన బీదోలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకొని రావాలి ప్రతి ఒక్కటి కూడా వర్కౌట్ చేస్తున్నాము. అలాగే మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా ఈ వచ్చే రోజులలో ఇప్పుడు వైట్ పేపర్లు రిలీజ్ అవుతున్నాయి. ఆ వైట్ పేపర్లు అన్నీ కూడా జనాలకి నిజాలు ఏం జరిగిందో ఈ 5 ఏళ్లలో ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే రకంగా వచ్చే రోజుల్లో ప్రతి ఒక్క కార్యక్రమం ఏమేమి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్కటి మనము మన పార్టీ ఎప్పుడు కూడా చెప్పిన మాట ఎప్పుడు తప్పుకోలేదు. అదే రకంగా ప్రతి ఒక్క పని చేస్తామని చెప్పి మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈ 5 ఏళ్లలో పాత గవర్నమెంట్లో విపరీతంగా ఇసుక దోచుకున్నారు. మేము వచ్చిన లక్ష్యమే ఇసుకని ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ ఇసుకతో ఎవరైనా కానీ వాళ్ళు ఇసుక కావాలనుకుంటే ఇమీడియట్గా పోయి అప్లై చేసుకుంటే వాళ్ళు ఇసుక ఫ్రీగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఇంకా వచ్చే రోజుల్లో మనకి కార్మికులైనా కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు, వాళ్ళకి చేసేదానికి పని ఇవన్నీ కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్మికులు అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే పని చేసుకునేట్లు కూడా ఇసుక ఫ్రీ వల్ల అవన్నీ జరుగుతుంది. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి. ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మన రాష్ట్ర ప్రయోజనం కోసమే. ఇవాళ క్యాపిటల్ అమరావతి కూడా డిసిషన్ అయిపోయింది. అలాగే అమరావతి ఇవాళ ఒక క్యాపిటల్ కూడా ఒక స్టాండర్డ్గా తీసుకొని రావడానికి అంతా వర్కౌట్ చేస్తున్నారు. రింగ్ రోడ్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. మొన్ననే దానికి కూడా ఫండ్స్ ఇంతని సెంట్రల్ నుంచి కూడా శాంక్షన్ అయింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు మనం చెప్పినట్టు ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాను. ధరలు మార్కెట్లో ఇష్టానుసారంగా అమ్మటానికి వీలు లేకుండా మన పార్లమెంటు పరిధిలో 6 స్టాల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏలూరు, కైకులూరు, చంద్రపూడి, జంగారెడ్డిగూడెం, నూజివీడు ఇలాంటి ప్రదేశాల్లో మరి వీటిని పెట్టడం కేవలం పేదవారిని దృష్టిలో పెట్టుకుని ధరలు నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఇది. బహిరంగ మార్కెట్లో పప్పు ధర 180కి పైన ఉంటే మరి 162 రూపాయలకే అమ్మాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా బియ్యం కూడా 48-49 రూపాయలకి కిలో ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ పత్తేబాదులో ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ కూడా పేదవారికి అందుబాటులోకి రావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాలు. మరి దీని మీద అనేక మంది అనేక విధాలుగా ప్రతి విమర్శ చేయటం పరిపాటిగా మారిపోయింది. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే కూడా దాన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడానికి, వేరే రకంగా ఆపాదించడానికి మరి చేస్తున్నటువంటి మాటలన్నీ కూడా మీరు చూస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గమనించబట్టే మొన్న వచ్చినటువంటి ఫలితాలు దాని గురించే వచ్చాయని కూడా మేము భావిస్తున్నాం. మరి జేసీ గారు ఉన్నారు, ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు, ముఖ్యంగా ఏలూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు. రైతు బజార్లన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బజార్లోకి వస్తే నీళ్లు కానీ బురద కానీ అవ్వకుండా ఉండే విధంగా దానికి తగినటువంటి నిధులు మంజూరు చేసి మన యొక్క ఏదైతే కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా అక్షరాల అమలు జరిగేటట్టుగా, ఎందుకంటే జేసీ గారి కంట్రోలే కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారితో మీరు మాట్లాడి ఎమ్మెల్యే గారితో మీటింగ్ పెట్టించి వీటిలన్నింటినీ కూడా తక్షణమే ఈ వర్షాకాలం లోపే ఆధునీకరించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమైనా మీడియా మిత్రుల దృష్టికి వస్తే స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అధికారులకి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఏమన్నా లోటుపాట్లు ఉంటే మా తరపు నుంచి ఉన్నా సరే లోటుపాట్లని మేము సరి చేసుకునేటువంటి అవకాశాన్ని మా అందరికి కూడా కల్పించవలసిందిగా మీ అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.